ఎయిర్టెల్ డిటిహెచ్ తెలుగు అల్టిమేట్ ప్యాక్ 25వ తారీఖు ఏప్రిల్ 2025 రోజున తెలుగు అల్టిమేట్ ప్యాక్ యొక్క ధరలు పెరగడం జరిగింది. ఇప్పుడు మీరు రీఛార్జ్ చేసుకోవాలంటే ప్రస్తుతం పెరిగిన ధరలు రీఛార్జ్ చేసుకోవాలి. ఈ వీడియోలో ఎయిర్టెల్ డిటిహెచ్ తెలుగు అల్టిమేట్ ప్యాక్ 1 మంత్ కి 6 మంత్స్ కి 12 మంత్స్ ఎంత రీఛార్జ్ చేసుకోవాలి, ఎన్ని ఛానల్స్ వస్తాయి, ఆ ఛానళ్ల పేర్లు, ఆ ఛానళ్ల లిస్ట్, పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో తెలియజేస్తా. ఇలాంటి ఎయిర్టెల్ డిటిహెచ్ వీడియోస్ కోసం, కంటెంట్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎయిర్టెల్ డిటిహెచ్ తెలుగు అల్టిమేట్ ప్యాక్ 1 మంత్ కోసం 323 పెట్టి రీఛార్జ్ చేసుకోండి. 6 మంత్స్ కోసం 1586 పెట్టి రీఛార్జ్ చేసుకోండి. 12 మంత్స్ కోసం 3172 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకోండి. 1 మంత్ కి, 6 మంత్స్ కి, 12 మంత్స్ కి మీరు ఈ 3 రీఛార్జ్ ప్యాక్ లో ఏ రీఛార్జ్ చేసుకున్నా గానీ 277 FTA ఛానల్స్ వస్తాయి. ఏ ఛానల్స్ 87 పే ఛానల్స్ వస్తాయి. మొత్తం ఛానల్స్ 364 ఛానల్స్ వస్తాయి. ఎయిర్టెల్ డిటిహెచ్ లో మీ మనీ ఆదా అవ్వాలంటే మీరు ఎప్పుడైనా రీఛార్జ్ చేసుకుంటే 1 మంత్ కి రీఛార్జ్ చేసుకోకండి. రీఛార్జ్ చేసుకుంటే 12 మంత్స్ కి రీఛార్జ్ చేసుకోండి. మనీ లేకపోతే 6 మంత్స్ కి రీఛార్జ్ చేసుకోండి. 12 మంత్స్ కి మీరు రీఛార్జ్ చేసుకోవడం వల్ల 12 మంత్స్ రీఛార్జ్ ప్యాక్ లో 704 రూపాయలు మీరు సేవ్ చేసుకోవచ్చు. ఎలా అంటే 1 మంత్ కి 323 మీరు ఇండివిజువల్ గా 1 మంత్ కి ఒకసారి రీఛార్జ్ చేసుకోవడం వల్ల 323 ఇంటూ 12 మంత్స్ కి 3876 రూపాయలు అయితే. ఇది ఒకటేసారి 12 మంత్స్ కి రీఛార్జ్ చేసుకుంటే 3172 రూపాయలు అయితే. 12 మంత్స్ కి ఒకటేసారి రీఛార్జ్ చేసుకోవడం వల్ల మీ మనీని 704 రూపాయలు మీరు సేవ్ చేసుకోవచ్చు. మీ దగ్గర 12 మంత్స్ కి మనీ లేకపోతే 6 మంత్స్ కి రీఛార్జ్ చేసుకోండి. 323 ఇంటూ 6 మంత్స్ 938 రూపాయలు అయితే మీరు ఇండివిజువల్ గా రీఛార్జ్ చేసుకుంటే. 6 మంత్స్ కి ఒకటేసారి రీఛార్జ్ చేసుకుంటే 1586. 6 మంత్స్ కి మీరు ఒకటేసారి రీఛార్జ్ చేసుకోవడం వల్ల 352 రూపాయలని సేవ్ చేసుకోవచ్చు. తెలుగు అల్టిమేట్ ప్యాక్ లో టోటల్ ఛానల్స్ 364. ఈ 364 ఛానల్స్ లిస్ట్ ని పేర్లని చూసేద్దాం. తెలుగు అల్టిమేట్ ప్యాక్ లో మనకి FTA ఛానల్స్ 277 FTA ఛానల్స్ వస్తాయి. పే ఛానల్స్ 87 పే ఛానల్స్ వస్తాయి. ఈ 277 FTA ఛానల్స్ లో అన్ని తెలుగు న్యూస్ ఛానల్స్ వస్తాయి. భక్తి ఛానల్స్ కూడా రావడం జరుగుద్ది. 87 పే ఛానల్స్ ని మనం చూసినట్లయితే పే ఛానల్స్ లో 17 న్యూస్ ఛానల్స్ వస్తాయి. డిడి బీహార్, డిడి నేషనల్, మిర్రర్ నౌ, డిడి షీలాంగ్, జ్ఞాన్ దర్శన్, ఈటీ నౌ, డిడి భారతి, డిడి స్పోర్ట్స్, డిడి న్యూస్ హెచ్డి, డిడి న్యూస్, వియాన్, టైమ్స్ నౌ, ఈటీ నౌ స్వదేశ్, జీ బిజినెస్, జీ భారత్, డిడి ఇండియా, డిడి ఇండియా హెచ్. తెలుగు రీజనల్ 16 ఛానల్స్ వస్తాయి తెలుగు అల్టిమేట్ ప్యాక్ లో. జెమినీ లైఫ్, ఈటీవీ అభిరుచి, జెమినీ కామెడీ, ఈటీవీ తెలుగు, డిడి యాదగిరి, ఈటీవీ లైఫ్, జెమినీ టీవీ, డిడి సప్తగిరి, జీ సినిమాలు, స్టార్మా గోల్డ్, జీ తెలుగు, ఈటీవీ ప్లస్, స్టార్మా టీవీ, జెమినీ మ్యూజిక్, జెమినీ మూవీస్, ఈటీవీ సినిమా. ఇన్ఫోటైన్మెంట్ 8 ఛానల్స్ వస్తాయి. జీ జస్ట్, నేషనల్ జియోగ్రఫీ, వైల్డ్, సాన్సెట్ టీవీ 2, సాన్సెట్ టీవీ 1, డిస్కవరీ సైన్స్, సాన్సెట్ టీవీ 2 హెచ్డి, నేషనల్ జియోగ్రఫిక్, డిస్కవరీ టర్బో, కలర్స్ 7 ఛానల్స్ వస్తాయి. సిఎన్బిసి ఆవాజ్, సిఎన్బిసి టీవీ 18, హిస్టరీ టీవీ 18, సోనిక్, నిక్ జూనియర్, CNN న్యూస్ 18, నిక్. ఎంటర్టైన్మెంట్ 5 ఛానల్స్ వస్తాయి. డిడి రాజస్థాన్, డిడి కిసాన్, డిడి మధ్యప్రదేశ్, ఇన్వెస్టిగేషన్ డిస్కవరీ, డిడి యూపీ తెలుగు 5 ఛానల్స్ వస్తాయి. ఈటీవీ ఆంధ్రప్రదేశ్, స్టార్మా మూవీస్, ఈటీవీ తెలంగాణ, స్టార్మా మ్యూజిక్, ఖుషి టీవీ. స్పోర్ట్స్ 4 ఛానల్స్ వస్తాయి. స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు, స్టార్ స్పోర్ట్స్ 2 హిందీ, స్టార్ స్పోర్ట్స్ 3, స్టార్ స్పోర్ట్స్ 2 తెలుగు. ఉర్దూ 4 ఛానల్స్ వస్తాయి. ఉర్దూ ఛానల్స్ని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అస్సామీస్ 3 ఛానల్స్ వస్తాయి. ఇక్కడ మీరు చూడండి అస్సామీస్ ఛానల్స్ని. మరియు బెంగాలీ రీజనల్ 2 ఛానల్స్ వస్తాయి. మ్యూజిక్ 2 ఛానల్స్ వస్తాయి. జింగ్, జూమ్, కిడ్స్ 2 ఛానల్స్ వస్తాయి. హంగామా, ఈటీవీ బాలభారత్, గుజరాతీ 1 ఛానల్ వస్తుంది. కన్నడ రీజనల్ 1 ఛానల్ వస్తుంది. జెక్ 1 ఛానల్ వస్తుంది. తమిళ్ రీజనల్ 1 ఛానల్ వస్తుంది. ఒరియా రీజనల్ 1 ఛానల్ వస్తుంది. లైఫ్ స్టైల్ 1 ఛానల్ వస్తుంది. మూవీస్ 1 ఛానల్ వస్తుంది. జీ బాలీవుడ్. ఇక్కడ హ్యాష్ ఉంది కదండి, ఇది ఛానల్ నెంబర్. ఎస్డి అంటే స్టాండర్డ్ డెఫినేషన్, హెచ్డి ఉంటే అది హై డెఫినేషన్ ఛానల్ అంటూ. పంజాబీ రీజనల్ 1 ఛానల్ వస్తుంది. మరాఠీ రీజనల్ 1 ఛానల్, మలయాళం రీజనల్ 1 ఛానల్ వస్తుంది. ఇవన్నీ కూడా 87 ఛానల్స్. ఇవి పే ఛానల్స్ అండి. మనకు FTA ఛానల్స్లో 277 FTA ఛానల్స్ వస్తాయి. ఈ FTA ఛానల్స్లో భక్తి ఛానల్స్, అన్ని తెలుగు న్యూస్ ఛానల్స్, అన్ని తెలుగు భక్తి ఛానల్స్, అన్ని డిడి ఛానల్స్, ఆల్మోస్ట్ అన్ని కవర్ అవ్వడం జరుగుద్ది. ఇవైతే పే ఛానల్స్. ఇవి కాకుండా మీ ఛానల్లో ఏమైనా ఎక్స్ట్రా ఛానల్స్ యాడ్ అయి ఉంటే మీ డేస్ అనేది తగ్గడం జరుగుద్ది. కస్టమర్ కేర్కి కాల్ చేయడం ద్వారా కూడా తెలుసుకోవచ్చు. తెలుగు అల్టిమేట్ ప్యాక్ మీకు అర్థమైనట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మోర్ ఎయిర్టెల్ డిటిహెచ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.